ఇక డీటెయిల్ చూస్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 30వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కామా సంజీవరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ ఆర్డీఓ అలివేలు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, వివిధ రాజకీయ కుల ప్రజా విద్యార్థి సంఘాల నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి డాక్టర్ బాబు జగజీవన్ రామ్కు శ్రద్ధాంజలి ఘటించారు. నాయకులు మాట్లాడుతూ దళిత బహుజన అభ్యున్నతికి బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు అజరామరమని, జగజీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలిపారు. దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కుల నిర్మూలన అనేది కనుక జరిగినప్పుడు మాత్రమే వాళ్ళకు రావాల్సిన హక్కులు వాళ్ళకు చెందుతాయని వారు కోరుకున్నటువంటి సందర్భం. అంతేకాకుండా ఈ దేశంలో ఈ రోజు వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అత్యున్నతమైన స్థానానికి రావాలని అంటే ఒకటి చదువు ఒకటే మార్గం అని, మరి ఆ చదువు ద్వారా మాత్రమే మరి ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా బాగుపడాలంటే చదువే ముఖ్యం. కాబట్టి ఆ చదువు కోసం వారు అనేకమైన కృషి చేసారు. ఆ రోజుల్లోనే కూడా వాళ్ళు అంటరానితనానికి గురై కూడా ఈ దేశానికి ఉపప్రధానిగా చేసినటువంటి మహనీయుడు. మరి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వాళ్ళు బాగుపడాలని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కనుక అమలుపరిచి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు అనేది కూడా అమలుపరిచినప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉన్న వ్యవస్థ మరి బాగుపడుతుందని వారు కోరుకున్నారు. అంతేకాకుండా వారి యొక్క ఆశయ సాధన కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతిసారి కూడా వారి వర్ధంతులు కానీ అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మైబాద్ ఆర్డీఓ గారు అల్లుడు గారికి, మరియు మైబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారికి, మరియు ఇతర సంఘాలు, సామాజిక సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, కౌన్సిలర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మహాత్మా జగజీవన్ గారు ఈ భారతదేశంలోనే ఒక అట్టడుగు వర్గంలో పుట్టి ఆయన అనేక అవమానాలు కోర్చుకొని ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో బలహీన వర్గాల పక్షాన ఒకవైపు పోరాడుతూనే రాజకీయంలో ఆయన ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఉన్నా కానీ రాణించి ఈ దేశంలో ఒక కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా ఈయన రాణించి దేశంలో ఒక సమూలమైనటువంటి మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి గారు. వారు చనిపోయేంత వరకు కూడా ఒక పదవిలో ఉంటూ ముఖ్యంగా దళితుల కృషితో సామాజిక పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో అవకాశాలు వారికి వచ్చినాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు కానీ ప్రభుత్వంలో ఉండలేకపోయిన వారు. కానీ మన జగజీవన్ వారు నిరంతరంగా అప్పుడు ప్రధానిగా ఆ రోజు అయ్యారు. ప్రధాని అయ్యేవాళ్ళే అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణి లాబీ వల్ల నేను ఆపి కరెన్సీ వాళ్ళకి చేయడం జరిగింది. నాకు చిన్నప్పుడు నాకు గుర్తుంది. ఎందుకంటే జీవనామే అవుతుందని అనుకున్నాము. లాస్ట్ మినిట్లో కట్టిన మార్చికు అది అక్కడ ఉన్న వాళ్ళ మిడిల్ వ్యవస్థ